జై హరిహర. ఈరోజు మనం ఏం చెప్పుకుంటున్నామంటే పరమశివుడికి ఎంతో ప్రీతికరమైనది ఏంటో తెలుసా? తెలుపు అంటే చాలా ఇష్టం అంటారు. తెల్లని వస్తువులు అంటే చాలా ప్రీతి మక్కువ అంటారు. తెల్లటి పరమశివుడికి సమర్పిస్తే పరవశిస్తాడు అనేసి అంటారు. అది ఎందుకు అంటే అసలు తెలిస్తే చాలా నిజంగా పార్వతీ పరమేశ్వరుల మీద ప్రేమ ఉన్నవాళ్ళు అది తెలిస్తే ఎంతగానో పరవశించిపోతారనమాట. ఏంటి అంటే అది ఒకగానొక సమయంలో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూర్చొని మంచిగా మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. చిలిపిగా నవ్వుకుంటూ ఉన్న సమయంలో పరమశివుడు ఆ అమ్మ చిరునవ్వు వంక అలాగే చూస్తూ ఉండిపోయాడంట. ఒక క్షణం అలా చూస్తున్నప్పుడు ఆ తల్లి స్వచ్ఛమైన నవ్వులో పాల వంటి కాదు, అసలు తెలుపు అంటే ఎలా ఉంటుంది అంటే ఆ తల్లి చిరునవ్వులో ఆ తండ్రికి కనిపించింది అనమాట. అందుకోసం ఆ పరమశివుడు ఏం చేస్తాడంటే బాగా ప్రీతి మక్కువను పెంచుకుంటాడంట. ఎంతగా అంటే ఆ తల్లి వంటి చిరునవ్వులో ఉన్న స్వచ్ఛమైన తెలుపు ఇంకెక్కడైనా ఉంటుందా, నేను తృప్తి చెందగలనా అని అనిపించి సాక్షాత్తు ఆ తండ్రి నివాసాన్ని మంచు కొండల వంటి తెల్లటి ప్రదేశం, వెండి కొండ లాంటి ఆ తండ్రి ఈ గుడిని మంచు కొండల మీద పెట్టుకున్నాడనమాట. అప్పటికి తండ్రికి సంతృప్తి చెందలేదంట. అప్పుడు ఒళ్ళంతా తెల్లని విభూది రాసుకున్నాడంట. అప్పుడు కూడా సంతృప్తి చెందలేదంట. తెల్లని పూలన్నీ వేసుకున్నాడంట. అప్పుడు కూడా మనసుకు సంతృప్తి అనిపించలేదంట. ఆ తర్వాత తెల్లని ఎద్దు ఎక్కి విహారం చేశాడంట. అప్పుడు కూడా సంతృప్తి చెందలేదంట. అలా ప్రతిదీ తెల్లని పంచ కట్టుకున్నా సంతృప్తి చెందలేదంట. పరమశివుడు ఎంతో తెల్లగా ఉంటాడంట, అయినా సంతృప్తి చెందలేదంట తండ్రి. ఇంత సంతృప్తి చెందకుండా అసహనంగానే ఉండిపోయాడంట. ఎందుకు అంటే ఆయనకి ఏ తెల్లని వస్తువులు చూసినా అవి అమ్మంత చిరునవ్వులో ఉన్న స్వచ్ఛమైన తెలుపుదనం కనిపించలేదంట ఎక్కడ. అందుకనే ఇంకా అదే ప్రీతితో అలాగే ఉంటాడనమాట. అందుకనే తెల్లని ఈ వస్తువులు ఏవైనా తండ్రికి సమర్పించుకుంటే అది కూడా ఎలా సమర్పించుకోవాలి అంటే ఆ తల్లి చిరునవ్వుని మన మనసులో స్మరించుకొని అలాగే ధ్యానించి ఆ చిరునవ్వును ఆ తండ్రికి సమర్పిస్తున్నట్లుగా సమర్పిస్తే అది సాక్షాత్తు ఆ తండ్రికి చేరిపోతుంది అంటారు. మరి అంత విశిష్టమైనది అనమాట. లోకాలను పాలించే తల్లి జగన్మాత. ఆ తల్లి చిరునవ్వులో ఆ పరమశివుడు ఆ చిరునవ్వు కోసం ఎంతో ఆతృత, ఆరాటం, ప్రేమగా చూస్తూ ఉండిపోతాడంట. అలాంటిది సామాన్య మనుషులం మనం ఎంత కదా. ఆ తల్లి చల్లని చిరునవ్వు మనపై కలిగితే ఇంకా లేనిదంటే మనకి లోటు అనేది ఉండదు కదా. పరమశివుడు అంతటి వాడే ఆ తల్లి చిరునవ్వు కోసం తాపత్రయపడుతూ ఉంటాడనమాట. అందుకే ఆ తండ్రికి ఎంతో ప్రీతి అంట. తెల్లని వస్తువులు ఏవి చూసినా ఏమీ అనిపించదంట. కాబట్టి ఆ తండ్రికి ఎంతో ఇష్టమైన ప్రీతి అయిన తెల్లని వస్తువులను, తెల్లటి వాటిని ఆ తండ్రికి సమర్పించుకుంటే మనకు కూడా మంచి జరుగుతుందని నా ఉద్దేశం అన్నమాట. అంత ప్రీతి తెల్లని వస్తువులంటే ఆ తండ్రికి. అది కూడా ఎందుకు అమ్మ చిరునవ్వులో నుంచి వచ్చినదనమాట. అంత ప్రీతి పాత్రంగా మారడానికి కారణం ఆ తల్లి చిరునవ్వు. ఎంతో ప్రేమగా ఉన్నప్పుడు కలిగిన ఆ చిరునవ్వులోని దాగి ఉన్న రహస్యం. అందుకనే ఇంకా ప్రీతి అలాగే ఉంటుంది. మనస వాచ కర్మైన మనస్ఫూర్తిగా మనం ఆ తల్లి చిరునవ్వును స్మరిస్తూ తెల్లనివి ఏవైనా ఆ తండ్రికి సమర్పిస్తే సాక్షాత్తుగా ఆ తండ్రికి చేరుతుందంటండి.
కాబట్టి మీరు ఇలాంటివి చేసి చూడండి, మంచి జరుగుతుంది. స్వచ్ఛతకి